హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ టర్కీకి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు మద్దతిస్తున్న తన వైఖరిని టర్కీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా సూచించారు. భారత్ టర్కీ మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేస్తూ టర్కీ పాక్ తరపు తీసుకోవడం అనుచితమని ఓవైసీ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కంటే భారత్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉందని తెలిపారు. మిలియన్లది ముస్లింలు భారతదేశంలో గౌరవంగా భౌతికంగా మెరుగైన స్థితిలో జీవిస్తున్నారని చెప్పారు. ఓవైసీ టర్కీ లద్దాఖ్ సంబంధాలను ప్రస్తావిస్తూ 1920 వరకు టర్కీ నుంచి ఉత్తర భారతదేశం గుండా హాజ్ యాత్రకు వెళ్లేలా ప్రజల మధ్య బలమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. 1990 వరకు లద్దాఖ్లో టర్కిష్ భాషను కూడా బోధించేవారని చెప్పారు. ఇవన్నీ టర్కీ మరచిపోవద్దని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయ వేదికలపై టర్కీ తరచుగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని వచ్చిన విమర్శల నేపథ్యంలో ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో భారత్ అంతర్గత వ్యవహారాలపై టర్కీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఓవైసీ స్పందన భారత్లోని ముస్లిం సమాజ భావాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం కన్నా భారతదేశంలో ఉన్న బలమైన చరిత్రను గుర్తించి సంబంధాలను మెరుగుపరుచుకోవడమే మంచి మార్గమని ఓవైసీ సంకేతంగా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.